చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఈ విధంగా పైపులు అయితే డ్రిప్ పైపులో బ్లాక్ అవుతూ ఉన్నాయా? ఈ విధంగా బ్లాక్ అవుతూ ఉంటే మీ బోర్లలో కూడా ఇసుక కానీ లేకపోతే డ్రిప్పుల్లో కాంప్లెక్స్లో అందరూ ఎక్కించినప్పుడు మడ్డి చేరి ఈ విధంగా బ్లాక్ అవుతూ ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఏమిరా అంటే, డ్రిప్పును మనము లాస్ట్లో మూడేస్తుంటాం. ఆ విధంగా మనం మూడేసుకోకుండా మీరు ఎప్పుడైనా చూడండి, బ్లాక్ అయినాయంటే ఈ విధంగా లాస్ట్ చేరింటాయి అన్నమాట. పైపులంతా లాస్ట్ చేరిపోయి బ్లాక్ అయిపోయి ఆ బొక్కల్లో నీళ్ళు కారకుండా పేపర్ కింద మనం గమనించము. ఏదో పక్కనైతే 2 డ్రాపులు పడితే ఈడ 1 డ్రాప్ పడుతూ ఉంటుంది. అప్పుడు మనము చూసి గమనించుకోవాలా. ఈ విధంగా ఒకవేళ మనం గమనించుకున్నామనుకో, లాస్ట్ మూడేసుకుంటే దానికి వేరే ఆస్కారం ఉండదు. ఆ విధంగా మనం మూడేయకుండా ఈ విధంగా వాటిని ఇట్లా మూడేసుకోకుండా దాన్ని ఒకవేళ మూడేసినట్లయితే మీరు దాన్ని కట్ చేసేసి అందులో నుంచినే 1 ఇంచి అంత కట్ చేసుకొని, నేనైతే ఇక్కడ మీకు మడిపించి ఏ విధంగా దాన్ని సెట్ చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మీరు ఇట్లా హోల్ చేసుకొని ఆ ఇంచి పైపుని దానికి తొడిగేయండి ఫ్రెండ్స్. దానికి ఇట్లా తొడిగేసినట్లయితే ఎప్పుడన్నా మీకు ఏమన్నా డౌట్ వచ్చి బ్లాక్ అయినట్లు అట్లా ఆ విధంగా అనిపించింది అనుకోండి, దాన్ని మళ్ళీ మీరు రీఓపెన్ చేసి నీళ్ళు కొద్దిసేపు 5 మినిట్స్ అట్లా వదిలేసినారనుకో, దాంట్లో ఉన్నటువంటి మడ్డి అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే విధంగా సేమ్ టు సేమ్ అట్లా బిగించేసినారంటే మళ్ళీ యథాప్రకారం నీళ్ళు అయితే మనకు బ్లాక్ కాకుండా బాగా మంచిగానే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా బ్లాక్ అవుతా ఉంటే ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తాను. మన వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే.